హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. డ్రోన్తో మందులు స్ప్రే చేసేటప్పుడు డోస్ సెట్టింగ్, డ్రోన్ స్పీడ్, స్ప్రే వాల్యూమ్, ఫ్లో రేట్, ఫ్లైట్ హైట్, నాజిల్ సైజ్ లేదా డ్రాప్లెట్ సైజ్ వీటి గురించి సరైన అవగాహన లేక రైతులు చాలా నష్టపోతున్నారు. డ్రోన్తో మందులు స్ప్రే చేసేటప్పుడు డోసు విషయంలో మరియు డ్రోన్ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం డోస్ సెట్టింగ్ గురించి చూద్దాం. డోస్ అనేది ఎప్పుడైనా రికమెండెడ్ డోసునే ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. రికమెండెడ్ డోసును మామూలు పద్ధతిలో ఎలా వాడతామో అదే డోసును డ్రోన్తో స్ప్రే చేసేటప్పుడు కూడా వాడాలి. కాకపోతే డ్రోన్తో స్ప్రే చేసేటప్పుడు తక్కువ పరిమాణంలో నీరు అవసరమవుతుంది. సాధారణంగా డ్రోన్ ట్యాంక్ సైజును బట్టి 10-20 లీటర్స్ వాటర్లో ఒక ఎకరానికి సరిపడా డోసును నింపుకోవాల్సి ఉంటుంది. డ్రోన్ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: ఫస్ట్, ఫ్లో రేట్. దీంట్లో స్ప్రే వాల్యూమ్, స్పీడ్, స్వాత్ విడ్త్ ఈ మూడు కూడా ముఖ్యమైనవి. స్ప్రే వాల్యూమ్: ఎన్ని లీటర్ల మందును ఎన్ని ఎకరాలకు లేదా ఎంత పొలానికి స్ప్రే చేయాలో ఖచ్చితంగా నిర్ణయించుకోండి. సాధారణంగా 10-11 లీటర్లు ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. ఫ్లైట్ స్పీడ్ 18 km/h అనేది సాధారణంగా ఉండేటువంటి స్పీడ్. స్వాత్ విడ్త్ అంటే డ్రోన్ ఎన్ని మీటర్ల దూరం వరకు మందును స్ప్రే చేస్తుంది అని దీని అర్థం. సాధారణంగా స్వాత్ విడ్త్ అనేది 4 మీటర్స్ ఉంటుంది. స్ప్రే వాల్యూమ్, స్పీడ్, స్వాత్ విడ్త్ అనేది పంట విస్తీర్ణాన్ని డ్రోన్లో ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా సెట్ చేయబడతాయి. నెక్స్ట్, డ్రోన్ హైట్ 1.5 మీటర్స్ నుంచి 3 మీటర్స్ వరకు డ్రోన్ హైట్ను సెట్ చేసుకోవాలి. కాకపోతే హైట్ ఎక్కువైతే ఎక్కువ దూరం స్ప్రే చేస్తుంది. హైట్ తక్కువైతే మందు ఎక్కువ ఎఫెక్టివ్గా పెనెట్రేట్ అంటే మొక్కలోకి గ్రహించబడుతుంది. కాబట్టి హైట్ను 2 మీటర్స్ లోపు ఉండేలా జాగ్రత్త పడండి. నెక్స్ట్, డ్రాప్లెట్ సైజ్ ఇన్ మైక్రాన్స్. మనం సాధారణంగా స్ప్రే చేసేటువంటి ఇన్సెక్టిసైడ్స్, పురుగు మందులు, ఫంగిసైడ్స్, తెగుళ్ళ మందులు వీటన్నిటికీ డ్రాప్లెట్ సైజు 150 నుంచి 200 మైక్రాన్స్ ఉండేలా నాజిల్ని సెట్ చేసుకోవాలి. ఒకవేళ మనం కలుపు మందు, హెర్బిసైడ్ స్ప్రే చేస్తున్నట్లయితే డ్రాప్లెట్ అంటే నీటి తుంపరల సైజు 250 నుంచి 400 మైక్రాన్స్ ఉండేలా నాజిల్ని అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్, దీంట్లో మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు: ఫస్ట్, లేబుల్ డోసును ఖచ్చితంగా పాటించండి. ఎక్కువగా గాలి వీచే సమయంలో డ్రోన్ తోటి స్ప్రే చేయకండి. ఒకే రకమైనటువంటి స్పీడ్ను స్టార్టింగ్ నుంచి చివరి వరకు మెయింటైన్ చేయండి. నాజిల్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు పాటించి డ్రోన్తో స్ప్రే చేయడం వల్ల 7-10 నిమిషాల లోపు ఒక ఎకరం చాలా ఈజీగా ఎఫెక్టివ్గా మందును స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి పంట నష్టం కానీ ఇబ్బంది కానీ ఉండదు. రైతులు భయపడవలసినటువంటి అవసరమేమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.